హాయ్ అండి. ఇవాల్టి మినీ వ్లాగ్‌లో మార్నింగ్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి. ముందుకైతే స్టవ్‌లో పాలు పెట్టేసాను. ఇంక మా ఆయన కాఫీ వద్దన్నారని పక్కన పెట్టేసాననమాట. ఒక పక్కనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం. అందుకని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోస వేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ దోస ప్యాన్ గురించి చెప్పాను కదండీ! ద ఇండస్ వ్యాలీ అనే వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాననమాట. నిజంగా చాలా పర్ఫెక్ట్‌గా అయితే దోసలు వస్తున్నాయండి. నిన్నే నేను సీజనింగ్ చేశాను. వీడియో అయితే ఈరోజు మా ఇంటి అభిరుచి ఛానల్‌లో పోస్ట్ చేశాను చూడండి. ఐరన్ గానీ, క్యాస్ట్ ఐరన్ దోస పాన్ గానీ ఏ విధంగా సీజనింగ్ చేయాలని చెప్పేసి ఆ వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుందనమాట. చాలా ఈజీగా అయితే చేసేయొచ్చు. ఇంకా ముందు రోజు నైట్ చట్నీ చేశాననమాట. ఎక్కువగానే చేశాను. దోసలో చట్నీ అయితే వేసి పెట్టేశాను. లంచ్ బాక్స్ కోసం టమాటో రైస్ తయారు చేసి పెట్టేశాననమాట. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ కోసం పెట్టడం కోసం అని చెప్పేసి పప్పు టమాటో చేస్తున్నాను. అరటికాయ ఫ్రై అండి. నాకైతే పప్పు టమాటో చాలా ఇష్టం అనమాట. రోజు పెట్టినా కూడా తింటాను. ఇంకా ఏదైనా కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఇలా టమాటో పప్పు అయితే చేస్తూ ఉంటాను. అదొక వంకనే చెప్పాలన్నమాట. టమాటో పప్పు తినడానికి అంత బాగుంటుంది. ఇంకా టిఫిన్ కోసం అయితే రాత్రికి కూడా కలిపి కొంచెం చపాతీ పిండి అయితే కలిపేశాను. మా ఆయనకి నాకు అయితే ఒక 5 చపాతీ అయితే చేసానండి. ఈ అట్ల పెనం మీద చపాతీ కూడా బాగా చేయొచ్చండి. కరెక్ట్‌గా వీడియో తీస్తున్నప్పుడు నా పాత ఫోను స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆగిపోయిందనమాట. కొత్త ఫోన్‌లో అయితే వీడియో తీశాను. అందుకని చెప్పేసి క్లారిటీ కొంచెం మారుతూ ఉంటుంది. ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టేసానండి. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.